ఆవలు గట్టుకునేను చేరే సమయం పునాదుల గల ఆ పట్టణము చూసే తరుణం ఆవలు గట్టుకునేను చేరే సమయం పునాదుల గల ఆ పట్టణము చూసే తరుణం ఆవలు గట్టుకునేను
ప్రభువైన నామంలో అందరికి నా ప్రత్యేక వందనములు. కుటుంబ బలిపీఠము వాల్యూమ్ 4 మార్చ్ 20. 1 తెస్సలోనిక 5వ అధ్యాయము 23వ వచనం. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధాత్మపరచును గాక. మీ ఆత్మీయ జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితమగును, సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడును గాక. ఆమేన్. అబ్రహాము నేడు వర్తమానంలో 68:3. చూడండి, బైబిల్లోని ప్రతిదీ ఒక త్రిత్వంలో ఉంది. మీకు తెలుసా? నేను చెప్పాను కదా, మీరొక త్రిత్వంలో ఉన్నారు. ఆత్మ, శరీరము మరియు అంతరాత్మ. మీరు ఒక త్రిత్వంలో నివసిస్తారు. వంటగది హాలు, పడకది. మీరు 8 లేదా 10 వేరువేరు గదులు ఉండవచ్చు, కానీ మీరు కేవలం 3 గదులలోనే నివసిస్తారు. దేవుడు తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్మ ఒక త్రిత్వంలో ఉన్నారు, మరియు క్రీస్తు రాకడ కూడా ఒక త్రిత్వంలో ఉన్నదని మనము కనుగొన్నాము. ఆమేన్. ఆయన మొదట తన వధువుని విమోచించడానికి వచ్చెను, తరువాత తన వధువును స్వీకరించడానికి వస్తాడు. తరువాత తన వధువుతో కలిసి రాజు మరియు రాణిగా 1000 ఏళ్ల పరిపాలనలోనే పాలించడానికి వస్తాడు. ఆమేన్. మీకు తెలుసా? ప్రతిదీ ఒక త్రిత్వంలో ఉంది, మరియు మనం ఒక త్రిత్వంలో ఉన్నాము. మనకు ఒక మర్త్య శరీరం, ఒక మహిమగల శరీరం లేదా ఒక భావం, ఒక దివ్య శరీరం. ఆపై ఏదెనులో ఉన్నట్లుగా మన పరిశుద్ధాత్మకు కలిగి తెలుసు వస్తాయి. ఆమేన్. గొప్ప ఆజ్ఞ నేటి వర్తమానంలో 53:8-4. మర్త్య శరీరము. మనం భూమిలోని 16 రకాలైన విభిన్న మూలికలతో తయారైతిమి. అవి పొటాషియం, కాల్షియం, పెట్రోలియం, విశ్వకాంతి మొదలైనవి, మరియు అణువుల ద్వారా కలిసి ఉంటాయి. భూమిలో 16 మూలికలు. మీ భౌతిక శరీరం జబ్బుపడినప్పుడు ఈ శరీరం అది మళ్ళీ జబ్బుపడే అవకాశం ఉంది. అది చావాలి, అది నశించిపోవాలి. ఆమేన్. ఆదికాండముపై ప్రశ్నలు జవాబులు అనే వర్తమానంలో 53:7-29. దివ్య శరీరము అనే వర్తమానము. సరే, చూడండి, ఈ శుభ సంబంధమైన గుడారం ఎక్కడ? ఇప్పుడు మీలో కొంతమంది స్త్రీలు, పురుషులు వృద్ధులై తున్నారు. చూడండి, ఈ శుభ సంబంధమైన నేను అక్కడ ఉన్న నా తండ్రి గురించి ఆలోచిస్తున్నాను. ఆయనకు 92 సంవత్సరాలు. ఈ శుభ సంబంధమైన గుడారం కరిగిపోయినప్పుడు మనం కోసం ఒక ఆత్మీయ మనిషి నశించింది అని ఒక ఆత్మీయ శరీరం ఎదురు చూస్తుంది. నేను మిమ్మల్ని అక్కడ కలుస్తారు. నేను నడుచుకుంటూ వెళ్తాను. ఆమేన్. ఈ మెల్కీసెదెకు ఎవరు? నేటి వర్తమానము 65:2-21. ఆయన మొదటి స్వరూపం ఆత్మ. దేవుడు ఆత్మీయమైనవాడు, సరైన ఆ గొప్ప నిత్యుడు. 2 వంటి ఆయన తనను తాను శరీరంగా మలచడం ప్రారంభించాడు. దానిని థియోఫనీ అంటారు. వాక్యం ఒక శరీరం. అప్పుడు ఆయన అబ్రహాము కలిసినప్పుడు మెల్కీసెదెకు అని పిలువబడినప్పుడు ఈ స్థితిలో ఉన్నాడు. ఆయన థియోఫనీ రూపంలో ఉన్నాడు. ఇప్పుడు ప్రభువు చిత్తమైతే మనం దానిని కోసం కొన్నిసార్లు తెలుసుకుందాం, రుజువు చేస్తాం. ఆయన వాక్యమై ఉన్నాడు. ఆమేన్. థియోఫనీ అంటే మీరు చూడలేనిది. అది ఇప్పుడు ఇక్కడే ఉండవచ్చును, కానీ మీరు దానిని చూడలేరు. ఆమేన్. ప్రశ్నలు జవాబులు.
నేటి వర్తమానంలో 64:8-23 మహిమ శరీరము. మరియు ఈ సమయంలో భూమిపై భౌతిక శరీరాలతో ప్రజలు ఉంటారు. అవును, ఉంటారు. మన మహిమగల శరీరం భూమిపైనే ఉంటుంది. తింటూ తాగుతూ ఇల్లు కట్టుకుంటూ 1000 సంవత్సరాలు సమీపినప్పుడు మనం ఇప్పుడు ఉన్నట్లే జీవిస్తాము. అది వధువు మరియు వరుడి యొక్క హనీమూన్. దేవుడు ఏర్పాటు చేసుకుని ఆదరణ స్థలము. నేటి వర్తమానంలో 65:11-28 మరియు ఇప్పుడు ఒక శరీరం ఉంది. ఈ తర్వాత అక్కడ ఉన్న శరీరం పునరుత్థానం మహిమగల శరీరం అగును. చూసారా, అది దానిని సంపూర్ణం చేస్తుంది. చూసారా. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. మా దినఆహారము నేడు మాకు దయచేయండి. మా రుణస్థులను క్షమించిన ప్రకారం వారిని క్షమించు. మమ్ములను శోధనలోకి తేక దుష్టుని నుండి తప్పించు. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నావు.